మద్యం కుంభకోణం కేసులో రాజ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, రాజ్ రెడ్డి బెయిల్ తిరస్కరణకు కారణాలేంటి? మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా, అదేవిధంగా మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా ప్రధాన కుట్రదారిగా సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రధానంగా రాజ్ రెడ్డిని పేర్కొనడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి వివరాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో నిరాకరించడంతో సుప్రీంకోర్టులో రాజ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ సిజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రాజ్ రెడ్డి తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్ని కోట్లు సంపాదించారు అనేటువంటి మాటను ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నాగముత్తు రాజ్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాదిని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో తమకు ఇప్పటి వరకు కేసుకు సంబంధించినటువంటి వివరాలు, దాఖలు చేసినటువంటి పిటిషన్ పరిశీలించినట్లయితే ఈ మొత్తం కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, దాంతో పాటుగా కాన్స్పిరసీ, సెంటర్ ఆఫ్ కాన్స్పిరసీ అంటే మొత్తం కుట్రకు ప్రధాన కేంద్ర బిందువుగానే రాజ్ రెడ్డి వ్యవహరించినట్లుగానే ఈ కేసు కనిపిస్తోందని, ఈ కేసులో 700 కోట్లకు పైగా కుంభకోణం జరిగింది. ఈ 700 నుంచి 750 కోట్లకు పైగా జరిగినటువంటి కుంభకోణంలో ఏవైతే షెల్ కంపెనీలు అనుకుంటున్నారో ఆ షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటి నుంచి నిధులు రాజ్ రెడ్డి కేంద్ర బిందువుగానే సరఫరా అయ్యాయని, వారందరూ రాజ్ రెడ్డితో పూర్తి స్థాయి సత్సంబంధాలు నెరిపినట్లుగానే ఈ కేసు కనిపిస్తోందని చెప్పి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనడం జరిగింది. 3 సభ్యుల ధర్మాసనం ముందుకు వచ్చినటువంటి ఈ పిటిషన్ పైన తాము పూర్తి స్థాయిలో వాదనలు వినిపించుకోవాలని కోరుకుంటున్నట్లుగా రాజ్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు వినటానికి, తాము పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి ఏమీ లేదని, ఈ కేసులో తాము జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేము, బెయిల్ అయితే ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ కేసులో గతంలో కొంతమంది నిందితులకు సుప్రీంకోర్టే బెయిల్ మంజూరు చేసింది కాబట్టి సుప్రీంకోర్టే ఈ కేసులో జోక్యం చేసుకోవాలి అని చెప్పని రాజ్ రెడ్డి తరపు న్యాయవాది కోరటంతో గతంలో నిందితులకు జారీ చేసినటువంటి సర్కమ్స్టాన్సెస్, అప్పుడు పరిస్థితులు, ఆ కేసు వేరు, ఇప్పుడు రాజ్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ వేరు కాబట్టి దీనికి ముడిపెట్టి చూడలేము అని చెప్పి కూడా సిజేఐ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అయితే తాము ఈ కేసులో మరిన్ని వివరాలు ఉన్నాయి, ఆ వివరాలన్నింటినీ సుప్రీంకోర్టు ముందు ఉంచడానికి తమకు కొంత సమయం ఇచ్చి తదుపరి విచారణ చేపట్టాలని చెప్పి కోరగా, ఈ కేసుపై గురువారం రోజు పూర్తి స్థాయి వాదనలు వింటామని చెప్పి, అయినప్పటికీ తాము ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి తమకేమీ కనిపించట్లేదు అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొంటూ కేసు విచారణను తిరిగి గురువారం చేపడతామని చెప్పి స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు. ధన్యవాదాలు అరుణ్.